ఓం శ్రీ మాత్రే నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారికి డిసెంబర్ నెల 6, 7, 8 తేదీల్లో జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది. 4 మార్పులని ఖచ్చితంగా చూస్తారు. అసలు ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది? డిసెంబర్ నెల 6, 7, 8 తేదీల్లో వీరి జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారి జీవితానికి ఈ సమయం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. మేషరాశి జాతకులు అనగా ఈ మేషరాశి వారు ఈ సమయంలో వీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే అద్భుతంగా చూడవచ్చండి. అంతే కదండి, వీరికి ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు, అలాగే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి వారికి చిహ్నము గొర్రె, వీరికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలలో ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పాలి. ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ వారిని కూడా వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు. ఈ మేషరాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక అభివృద్ధి దిశగా మీ కృషి ఫలిస్తుంది. కొత్త పనులలో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ పెరిగిన ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాదోపవాదాల నుండి దూరంగా ఉండండి. దుర్గాదేవి శ్లోకం చదవడం శక్తినిస్తుంది. ముఖ్యమైన పనులలో విజయ సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా లాభదాయకమైన మార్పులు వస్తాయి. సంపదలు పెరగడానికి అవకాశాలు అనేవి కలుగుతాయి. అయితే మొదలుపెట్టిన పనులలో స్వల్ప ఆలస్యం కనిపిస్తుంది కాబట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. స్థైర్యం అవసరం. రాత్రిపూట ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో ఒత్తిడిని నివారించండి. ఉద్యోగంలో ఒత్తిడిని తగ్గించాలి అంటే ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేయాలి. సమయపాలన, విధేయత విజయానికి కీలకం. విష్ణు సహస్రనామాలు చదవడం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు, మార్పులు ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మేషరాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ఈ మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెల 2025 చాలా కీలకమైనటువంటి నెలగా చెప్పవచ్చు. కీలకమైన మార్పులు కూడా మీ జీవితంలో తీసుకురాబోతుంది. ఈ నెలలో గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారడం వలన మీ జీవితంలో ఒడిదుడుకులు మరియు శుభ ఫలితాలు రెండూ కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా డిసెంబర్ 5న గురువు 3వ ఇంటికి మారడం మరియు కుజుడు, రవి, శుక్రులు 9వ ఇంటికి అంటే భాగ్యస్థానంలోకి చేరడం ఈ నెలకు హైలైట్. నెల ప్రథమార్థంలో 8వ ఇంట్లో గ్రహాల సంచారం వలన కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అదృష్టం మీ వెంట ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ 2 విభిన్న దశలుగా ఉంటాయి. మొదటి 2 వారాలు డిసెంబర్ 1 నుండి 15 వరకు కూడా ఈ సమయంలో మీ రాశికి అధిపతి కుజుడు మరియు ఉద్యోగకారకుడైన రవి 8వ ఇంట్లో అంటే వృశ్చికంలో ఉంటారు. దీని కారణంగా పనిలో తీవ్రమైన ఒత్తిడి, పై అధికారుల నుండి ఊహించిన ప్రశ్నలు లేదా సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు అనేది మీకు లభించకపోవచ్చు. సహోద్యోగులతో చిన్నపాటి గొడవలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చివరి 2 వారాలు అంటే డిసెంబర్ 16 నుండి 31వ తేదీ వరకు కూడా డిసెంబర్ 16న సూర్యుడు 9వ ఇంటికి మారడం, అంతకంటే ముందే కుజుడు కూడా అక్కడికి చేరడంతో పరిస్థితులు అనేవి పూర్తిగా మీకు అనుకూలంగా మారతాయి. ఉద్యోగంలో బదిలీ కోరుకునే వారికి లేదా కొత్త బాధ్యతలు ఆశించే వారికి కూడా ఇది మంచి సమయము. అదృష్టం కలిసి వస్తుంది. ఆశించే వారికి ఇది మంచి సమయము. దూర ప్రాంతాల నుండి లేదా విదేశాల నుండి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు నెల చివరిలో శుభవార్తలు కూడా అందుతాయి. ఆర్థిక పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుందండి. 11వ ఇంట్లో రాహు ఉండడం వలన ఆదాయ మార్గాలు బాగుంటాయి. కానీ 12వ ఇంట్లో శని మరియు 8వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 8వ ఇంట్లో శుక్రుడు, బుధుడు సంచరించే సమయంలో అంటే ఈ నెల మధ్యలో మీకు ఊహించిన మార్గాల ద్వారా డబ్బు రావచ్చు.
ఇన్సూరెన్స్, పాత బాకీలు వసూలు కావడం లేదా వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాల్లో అనుకూలత అనేది కనిపిస్తుంది. డిసెంబర్ 20 వరకు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. షేర్ మార్కెట్ లేదా రిస్క్లో ఉన్నటువంటి వ్యాపారాల్లో డబ్బు పెట్టకపోవడం మంచిది. డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు 9వ ఇంటికి మారినప్పుడు ఆర్థిక పరంగా పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు, ప్రయాణాలు, ఆరోగ్యం లేదా వాహన మరమ్మతుల కోసం కూడా మీరు డబ్బు అధికంగానే ఖర్చు చేయాల్సి రావచ్చు. కుటుంబ జీవితం ఈ సమయం సానుకూలమైన మార్పులు నిండి ఉంటాయి. డిసెంబర్ 5న గురువు 3వ ఇంట్లోకి మారడం వలన మీ యొక్క సోదరులు లేదా సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుండి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ నెల ప్రథమార్థంలో 8వ ఇంట్లో గ్రహాల కారణంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు అనేవి రావచ్చు, కానీ ద్వితీయార్థంలో 9వ ఇంట్లో శుక్రుడి సంచారం కారణంగా దాంపత్య జీవితం చాలా ఆనందంగా మారుతుంది. కుటుంబంలో కలిసి తీర్థయాత్ర లేదా విహారయాత్రలు కూడా వెళ్ళే అవకాశం కూడా ఈ సమయంలో మీకైతే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, మేషరాశి వారి జీవితం గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారో, అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ మేషరాశి వారి శారీరకంగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి చాలా అవసరం అవుతుంది. దీనివలన వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామిలో చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు. ఈ రాశి వారు జన్మ నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీ నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్ర, చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. వీరు రాజకీయాలందరూ సమర్థులు వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా పెరుగుతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. రాశివారు క్రీడలందు కూడా చక్కగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి అవసరమవుతుంది. అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము బాధపడతారు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచిది. ఈ రాశి వారు కార్యవాదులు, ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టింది. వీరికి నిద్ర కూడా పట్టదు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు మూడే కాడు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందుల పాలవుతారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.